తిరుమల అంటే మనకి వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. కానీ ఆ స్వామి కంటే ముందే మనం దర్శించాల్సిన ఒక మహాసన్నిధి ఉంది. ఆయనే శ్రీ గోవిందరాజ స్వామి. ఈరోజు ఈ వీడియోలో ఆ టెంపుల్ గురించి, అదేవిధంగా అక్కడ నేను చేసుకున్న షాపింగ్ గురించి అన్నీ కూడా మీకు వివరంగా చెప్పేస్తానండి. స్వామివారి దర్శనం అయ్యాక మనసు ఎంత ప్రశాంతంగా ఉందో బయటికి రాగానే ఈ మార్కెట్ చూస్తుంటే కళ్ళు నిండా కలర్ఫుల్ లోకం ఉన్నట్టు అనిపించింది. గోవిందరాజస్వామి చుట్టూ ఉన్న ఈ షాపింగ్ లైన్స్ తిరుపతిలోనే చాలా ఫేమస్. చూద్దామా ఇక్కడ ఏమేమి దొరుకుతాయో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనిరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గోవిందరాజస్వామి వెంకటేశ్వర స్వామికి అన్న వరుస అవుతారండి. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకుని డబ్బులను లెక్క పెట్టి దానికి లెక్కలు చూస్తూ బాధ్యత గోవిందరాజస్వామిది. అందుకే ఇక్కడ స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. లోపలికి వెళ్తుంటే ఆ వైబే వేరు. చుట్టూ జనం ఉన్న మనసులో మాత్రం ఒక రకమైన నిశ్శబ్దం. స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు ఆ నీలమేఘ శ్యాముడు అంత పెద్ద విగ్రహాన్ని చూస్తుంటే మనం ఎంత చిన్నవాళ్ళమో అనిపిస్తుంది. మనసులో ఉన్న బరువంతా స్వామి పాదాల దగ్గర పెట్టి బయటకి రావడం ఒక ఎమోషనల్ రిలీఫ్ అండి. మీరు వచ్చినప్పుడు ఇక్కడ పుండరీకవల్లి తాయారు దర్శనం కూడా మర్చిపోకండి. అమ్మవారి చూపు చాలా చల్లగా ఉంటుంది. దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 AM టు నైట్ 9 PM అండి. లొకేషన్ తిరుపతి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పులిహార లడ్డు ప్రసాదం చాలా బాగుంటుంది. ప్రతి శనివారం చాలా ఎక్కువ మంది క్రౌడ్ కూడా ఉంటుందండి. ఇది గమనించండి. లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా గోవిందా అని ఒక్కసారి గట్టిగా పిలిస్తే ఆ గుండె ధైర్యమే వేరు. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించారా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. స్వామివారి దర్శనం తర్వాత లోపల చక్కగా అమ్మవారి దర్శనం ఉంటుందండి. ఆ దర్శనం కూడా చేసుకున్న తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఉంటుందండి. చక్కగా ఇవన్నీ కూడా చేసుకొని స్వామివారి ప్రసాదం స్వీకరించి బయటకు వచ్చి షాపింగ్ అది చేసుకున్నామండి. ఇక్కడ లేడీస్కి మాత్రం ఇది ఒక పండగే. ఆ మట్టి గాజుల సందడి, ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ చూస్తుంటే ఎవరికైనా కొనాలని అనిపిస్తుంది. సింపుల్గా డైలీ వేర్ బ్యాంగిల్స్ నుండి స్పెషల్ అకేషన్స్ వరకు వెరైటీ చాలా ఎక్కువ. నేను కూడా కొన్ని సెలెక్ట్ చేశాను. చూడండి ఎలా అంత చక్కగా ఉన్నాయో. పిల్లల కోసం వుడెన్ టాయ్స్, మన ఇల్లు అందంగా ఉండటానికి హ్యాండ్మేడ్ డెకోర్ ఐటమ్స్, ఫ్లవర్ డిజైన్స్, అదేవిధంగా హ్యాంగింగ్ ఐటమ్స్ ఒక్కటా రెండా చాలా ఉన్నాయి. రేట్లు కూడా మనకి బడ్జెట్లోనే ఉంటాయండి. మీరు కావాలంటే బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి దేవుడి విగ్రహాలండి. బ్రాస్తో చేసిన చాలా అందమైన విగ్రహాలు. అంటే మనం ఇంట్లో మనం పూజ ఐటమ్స్కి యూస్ చేసుకుంటాం కదండి, దేవుడి విగ్రహాలు అభిషేకానికి చేసుకోవడానికి. సో మీరు ఎప్పుడైనా వస్తే చక్కగా ఇక్కడ తీసుకోండి. మనకి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను కూడా ట్రై చేశాను. దీపాలు మరియు పూజా సామాగ్రి చాలానే దొరుకుతున్నాయి. మనకి ఎవరికైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దియాస్ కావాలన్నా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతి కానీ ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయండి రకాలు. మనకి మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీ హోమ్కి సంబంధించిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఇంటికి తీసుకెళ్తే గుడిలో ఉన్న ఆ పాజిటివ్ మన ఇంటికి కూడా వచ్చినట్టు ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా బ్రాస్తో చేసిన పూజా ఐటమ్స్ అయితే తప్పకుండా తీసుకోండి. మనకి గుర్తు కూడా ఉంటుంది. చిన్న చిన్న విగ్రహాల నుండి పెద్ద సైజ్ వరకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. అదేవిధంగా బడ్జెట్ ప్రైస్లోనే ఉన్నాయి. ఇది కూడా గమనించగలరు. సో ఈ విధంగా మా తిరుమల యాత్ర ముగిసిందండి. చాలామంది ఏం చెప్తారంటే ముందు గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళి తరువాత పైన కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి అని చెబుతారు. మేమైతే ఆ టైంలో కుదరలేదు. మాకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన తర్వాత కిందకి వచ్చి చక్కగా గోవిందరాజ స్వామిని, అదేవిధంగా అమ్మవారిని, తరువాత కపిలతీర్థం ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్నామండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ వీడియోస్ కింద మన డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. గోవిందా గోవింద. ఇంకొక చిన్న విషయం అండి, ఈ గోవిందరాజస్వామి టెంపుల్కి నైట్ 9 వరకు దర్శనం టైమింగ్స్ అని చెప్పాను కదా. నైట్ 10 తర్వాత స్వామివారి పవళింపు సేవ ఉంటుందండి. ఈ విషయం చాలా మందికి తెలియదండి. మేము వెళ్ళినప్పుడు మాకు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. కానీ ఆ టైంలో ఫ్రీ దర్శనం అయితే ఉండదండి, టోకెన్ దర్శనం ఉంటుంది. టోకెన్ వచ్చేసి 10 రూపీస్. ఇది గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని పూజా వీడియోస్ కోసం, టెంపుల్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యువర్స్ హనీరామ్.